హాయ్ గాయ్స్, ఇప్పుడే మన రవితేజ గారు నటించిన భక్త మహేశ్వరికి విజ్ఞప్తి మూవీ ఇప్పుడే చూసొచ్చా. మూవీ ఎలా ఉంది, మూవీ బాగుందో లేదో తెలుసుకోక ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక మూవీ ప్లాట్ వచ్చేసి ఒక పెళ్ళైన కపుల్స్ మధ్యలో ఇంకో అమ్మాయి వస్తే ఏం జరుగుతుంది అదే మూవీ ప్లాట్. స్టోరీ లైన్ తో మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మూవీస్ వచ్చాయి. ఎగ్జాంపుల్ మన వెంకటేష్ గారు నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్లేయర్లు సేమ్ మూవీ, రెండు ఒకటేలాగా ఉంటాయి సేమ్. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే నచ్చలేదు భయ్య. రొటీన్ టాంప్లెట్ మూవీ అయితే మన రవితేజ ఈసారి కంబ్యాక్ ఇస్తారనుకున్నా. మొన్న వచ్చిన మూవీ మాస్ జాతర మూవీ చాలా నిరాశపరిచింది. ఇంకా ఈ మూవీతో వస్తాడనుకుంటే ఈ మూవీ కూడా అలాగే ఉంది. మూవీ అయితే నాకు నచ్చలేదు గాయస్. రొటీన్ స్టోరీ అయితే మూవీ అయితే నాకైతే నచ్చలేదు గాయస్. ఇంకా మన రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే మన రవితేజ గారు 100% ఎఫెక్ట్ పెట్టాడు, ద బెస్ట్ ఇచ్చాడు. ఇంకా డింపుల్ హియాతి కానీ ఇంకా సెకండ్ హీరోయిన్ ఇషికా రంగనాథన్ కానీ వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. సో మూవీ అయితే కామెడీ జోనర్ తీసుకువెళ్ళాలని ట్రై చేశారు, బట్ మూవీలో కామెడీ కూడా ఎక్కడ పండట్లేదు. ఇక కమెడియన్స్ సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు అండ్ సత్య గారు వాళ్ళ కామెడీ టైమింగ్ అయితే బాగుంది, బట్ మూవీ అయితే నాకు నచ్చలేదు. ఈ మూవీ అంతా కామెడీలో తీసుకెళ్ళాలనుకున్నాను కానీ బట్ ఎక్కడ కానీ పండలేదు. ఇక స్టోరీ కూడా అంత ఏం పెద్ద ఊరికే ఈ మూవీకి అంత బడ్జెట్ పెట్టడం నాకు అవసరం అనిపించేది. బట్ ఎక్కడో విదేశాల్లో తీసారు సాంగ్స్, ఒక పక్క సాంగ్స్ ఎక్కువ విదేశాల్లోనే ఎక్కువ సాంగ్స్కి ఎక్కువ ఖర్చు పెట్టినట్లున్నారు ఈ మూవీలో. స్టోరీ పైన కొంచెం స్టోరీ మీద చూసుకొని తీసుకోండి. మన రవితేజ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, నెక్స్ట్ మూవీ అయినా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ హీరోయిన్స్ కూడా ఎక్కువ ఎక్స్పోజింగ్తోనే మూవీ అంతా వెళ్తుంది. బట్ సంక్రాంతి సీజన్ కాబట్టి బట్ ఎక్కువ ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు. బట్ ఈ మూవీ వెళ్ళినప్పుడు కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అయితే కొంచెం ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది కొన్ని సీన్స్లో, కొన్ని సాంగ్స్లో. ఇంకపోతే మన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు కూడా బాగా, అంటే ఈ మూవీలో ఎక్కువ బీజియం కూడా వాడినట్లు అనిపించట్లేదు. అంటే ఇది క్లాస్ సినిమా కాబట్టి ఎక్కువ మనకు ఎక్కడ కానీ లౌడ్ ఫీల్ అనిపించదు. ఇంకా వెళ్తే ఇంకా మూవీ స్టోరీ మొత్తానికి వస్తే అయితే నాకు నచ్చలేదు గాయస్. ఏదో వన్ టైం వాచబుల్ అంతే. కానీ ఈ మూవీలో మొత్తం ఎక్కువ ఎక్స్పోజింగ్కి అండ్ సాంగ్స్లో బయట ఎక్కువ షూట్ చేస్తారు, దానికే డబ్బులు ఖర్చు పెట్టింటున్నారు. స్టోరీ అయితే మాత్రం లేదు, సింపుల్ స్టోరీ మనం చాలా మూవీస్లో చూసుంటాం. ఇక మూవీలో ఫైట్స్ కూడా ఏదో 2 or 3 ఉన్నాయి అంతే, ఎక్కువగా లేవు మూవీ మొత్తం కామెడీ జనాలు తీసుకువెళ్ళాలని చాలా ప్రయత్నించారు, బట్ ఫెయిల్ అయ్యారు ఇందులో మన డైరెక్టర్. ఇకపోతే నెగిటివ్ అంతే, మూవీలో అన్ని నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి నాకు పాజిటివ్ కంటే. ఇంతే గాయస్, నేను ఈ మూవీ గురించి ఇంకేం చెప్పలేకపోతున్నా. ఓకే గాయస్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే గాయస్. ఇంకా నెక్స్ట్ 14th మన అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ అవ్వబోతుంది. మన నవీన్ పూలశెట్టి గారిది. November 14th మార్నింగ్ ప్రీమియర్స్ ఉంటే ప్రీమియర్స్కి వీడియో చేసి పెట్టేస్తా, లేదంటే ఇంకా 14th మార్నింగ్ అంటే 11 కల్లా మీకు రివ్యూ వస్తుంది. అంతే గాయస్ ఈ వీడియో.